ప్రభుత్వం అందిస్తున్న వనరులతో పాటు దాతల సహకారాన్ని సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని మానవతా ఎగ్జిక్యూటివ్ కమిటీ అధ్యక్షుడు ఓంకార్ ప్రసాద్ సూచించారు. పట్టణానికి చెందిన వేజల్ల వెంకట సుబ్బారావు స్మారక విద్యా ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం పాఠశాలలో విద్యార్థులకు విద్యా సామగ్రి, రాత పుస్తకాలు, స్కూల్ డైరీలను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వేజల్ల ఉమామహేశ్వర్ అందజేశారు. పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టిక్ సంచుల వాడకం మానివేయాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తూ చేతి గుడ్డ సంచుల్ని పంపిణీ చేశారు. చంద్రబాబు నాయుడు కాలనీలోని ప్రత్యేక పురపాలక ప్రాథమిక పాఠశాల, బీసీ కాలనీలోని వేజల్ల వెంకట సుబ్బారావు పురపాలక ప్రాథమిక పాఠశాలలో ఈ సేవ కార్యక్రమం చేశారు. ఓంకార్ ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యా ట్రస్ట్ చేపడుతున్న కార్యక్రమాన్ని అభినందించారు. వేజల్ల ఉమామహేశ్వర్ మాట్లాడుతూ తన తండ్రి వేజల్ల వెంకట సుబ్బారావు 12వ వర్ధంతి సందర్భంగా ఈ వితరణ చేపట్టినట్టు తెలిపారు. వ్యవసాయ విస్తరణ అధికారిగా పనిచేస్తున్నప్పటికీ విద్యారంగంపై ఉన్న ఆసక్తితో ప్రతి సంవత్సరం పాఠశాల విద్యార్థులకు ఉచిత దుస్తులు, పుస్తకాలతో పాటు ప్రతిభ పారితోషికాలు అందించేవారని గుర్తు చేసుకున్నారు. కోకంటి శివయ్య హైస్కూల్లో సరస్వతి మందిరం, చెంచు రామనాయుడు హైస్కూల్లో తాగునీటి కుళాయిల్ని ఏర్పాటు చేశారని తెలిపారు. ఆయన మరణం తర్వాత పేద పిల్లలు విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతోనే పేద పిల్లల కోసం ఆయన జ్ఞాపకార్థం 2017 సంవత్సరంలో తెనాలి పురపాలక సంఘం సహకారంతో బీసీ కాలనీలో పురపాలక ప్రాథమిక పాఠశాల తన సొంత నిధులతో నిర్మించినట్టు తెలిపారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎన్ శ్రీనివాసరావు, నాగమణి, ఉపాధ్యాయులు పద్మజ, సిఆర్పి శ్రీదేవి, విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నోట్బుక్స్ కూడా నేను ఏర్పాటు చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విధంగా పిల్లలకు కావాల్సిన నోట్బుక్స్, డైరీలు అదేవిధంగా ఏర్పాటు చేస్తాం. ఇక తల్లిదండ్రులకు ఒక మనం ఏంటంటే మీరు ప్లాస్టిక్ సంచులు వాడద్దు. అందుకోసం మీకు గుడ్డ సంచులు తయారు చేసి తీసుకొచ్చాం. మీ తల్లిదండ్రులందరికీ వెళ్ళేటప్పుడు వైట్, బ్లూ క్లాత్ కవర్స్ ఉన్నాయి. ఆ క్లాత్ కవర్స్ తీసుకుని వెళ్ళండి. తప్పనిసరిగా వాటిని మీరు వాడని బజార్కి వెళ్ళేటప్పుడు ఇచ్చిన కింద మడతే జేబులో పెట్టుకోవచ్చు. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా మడతే తీసుకెళ్ళాలి. చక్కటి క్లాత్ శుభ్రంగా మనం బజార్కి వెళ్ళేటప్పుడు ప్లాస్టిక్ సంచులు వాడకపోతే చూస్తున్నారు మీరందరూ డ్రైనేజీలు ఎంత ప్లాస్టిక్ కవర్లు పడి ఉన్నాయో మనం వాడి బయటపడేస్తాం. గాలికి వెళ్ళిపోయి మురికాలలో పడుతుంది. అందుకని అటువంటి పొరపాటు చేయకుండా చిన్నతనంలో పిల్లలకి నేర్పితే చాలా మంచి అలవాటు. బజార్కి పంపిస్తారు తెమ్మని, వాళ్ళ చేతులు ఊపుకొని వెళ్ళి అక్కడికి వెళ్తాం, క్యారీ బ్యాగ్లు వేసి ఇస్తారు. దానికని సంచి మీరు చేతికి పంపించారనుకోండి. ఇది సొంతగా తను శాలరీ డబ్బులన్నీ ఖర్చు పెట్టి వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థం ఒక స్కూల్ నిర్మించారు. ఆ స్కూల్ బాగోగులని ఇప్పటివరకు ఆశారా చూస్తూ వాళ్ళ పిల్లలకు కావాల్సినవన్నీ సమకూరుస్తూ వాళ్ళ పిల్లల చదువులకు ఎంతో తోడ్పడుతున్నారు. అట్లానే ఉమామహేశ్వరరావు గారిని స్ఫూర్తిగా తీసుకుని వాళ్ళ పాప చిరంజీవి నవ్య, మరి మాస్టర్ కూడా మీలానే ఇట్లానే నవ్య తర్వాత ఇంజనీరింగ్ చదివి ఈరోజు తను మంచి స్టేజ్లో అమెరికాలో సిమెన్స్ కంపెనీలో అత్యధిక శాలరీతో ఈరోజు జాబ్ చేస్తుంది. ఆ పాప కూడా మరి ఈ స్కూల్ పిల్లలకి ఎంతో సహాయ సహకారాలు అందిస్తుంది. అట్లానే గతంలో ఈ స్కూల్ పిల్లల విద్యార్థులకు బీసీ కాలేజ్ స్కూల్ పిల్లలకు స్టడీ అవర్స్ నిర్వహించింది. డ్రాయింగ్ క్లాసులు స్వయంగా తనే కండక్ట్ చేసి మాస్టర్లానే పిల్లలకి తోడ్పాటు అందిస్తుంది.